కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తీర్పిచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రివర్గంలో చర్చించినట్టు తెలిసిందే. అయితే ఏడాది కాలంగా ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కాగా బల్లలు చరస్తూ పరస్పరం అభినందనలు తెలిపారు మంత్రులు. ఇదే అంశానికి సంబంధించి హరికిషన్ మరింత సమాచారం అందిస్తారు. హరికిషన్, ఏపీ కేబినెట్ లో ఇంకా వేటి గురించి ఎక్కువగా చర్చించారు? థ్యాంక్ యూ స్వప్నిక. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 11:30కు ఏపీ కేబినెట్ సమావేశమైంది. సుదీర్ఘంగా 2 గంటల నుంచి కూడా చర్చ నడుస్తోంది. మరొక గంట సేపు ఈ చర్చ ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 9 అంశాలతో అజెండాగా ఈరోజు చర్చ అయితే కొనసాగుతుంది. ఇందులో ముఖ్యంగా అమరావతికి సంబంధించినటువంటి డెవలప్మెంట్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరిశ్రమలు పెట్టుబడులకు సంబంధించి భూములు కేటాయింపులు, అలాగే ఏవైతే సంవత్సరం ఏడాది పూర్తి చేసుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సాధించినటువంటి విజయాలతో పాటు ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇకపై 4 సంవత్సరాల్లో ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలన్న దానిపైన కూడా చర్చ నడుస్తోంది. మరోవైపు జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి ఇటు విశాఖపట్నం కేంద్రంగా సాగుతున్నటువంటి కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన కూడా చర్చ నడుస్తోంది. మరోవైపు 10వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె పర్యటనకు ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయనే దానిపైన కూడా చర్చ నడుస్తోంది. ఇక రాజధానికి సంబంధించినటువంటి అంశంలో అదనంగా ఇప్పటి వరకు సేకరించినటువంటి 33,000 ఎకరాలు కాకుండా అదనంగా మరొక 44,000 ఎకరాలు సేకరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి కూడా ఈరోజు ఆమోద ముద్ర తెలపబోతున్నారు కేబినెట్. అయితే ఇందులో 5,000 ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు 2,500 ఎకరాలు అంతర్జాతీయ క్రీడా నగరం, అలాగే మరొక 2,500 ఎకరాలతో స్మార్ట్ ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి హబ్, వీటన్నిటికీ కూడా తెలుపబోతున్నారు. ఒక్కసారి మనం చూసుకుంటే ప్రధానంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేటికి సరిగ్గా సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ వస్తుంది. సో రేపు అంటే ఇప్పటి వరకు కూడా పెన్షన్, అలాగే అన్న క్యాంటీన్లు, సో గ్యాస్ సిలిండర్ల సబ్సిడీకి సంబంధించి ఒక్కొక్కటిగా అమలు పరిచింది. ఇటు తల్లికి వందనానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ అనేవి ఓపెన్ కాబోతున్నాయి. సో గతంలో ప్రకటించిన విధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో వాటికి సంబంధించి పూర్తిగా చర్చ నడుస్తోంది. ఆగస్టు 15 నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అమలు పరుస్తామని ఇటు ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా అమలు పరిచేందుకు ఇప్పటికే ఇటు కర్ణాటక, అటు తెలంగాణకు సంబంధించినటువంటి రవాణా శాఖ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులతో పాటు సంబంధిత నాయకులందరూ కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి అధ్యయనం కూడా చేసి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎటువంటి విధి విధానాలు ఉండాలన్న దానిపైన కూడా ఇప్పుడు చర్చ నడుస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. సో వీటివి కాకుండా అలాగే దగ్గర 248 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ ఇస్తూ అది ఒక జీవో జారీ చేసేందుకు దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చ నడుస్తోంది. ఇటు 17 మంది ఎవరైతే జీవిత ఖైదు అనుభవించారో ఆ ఖైదీలందరికీ కూడా సత్ప్రవర్తన కారణంగా వారిని విడుదల చేసేటటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ దగ్గర 2 గంటలకు పైగానే ఇప్పటి వరకు సుదీర్ఘంగా కేబినెట్ అయితే చర్చ నడుస్తోంది. మరొక గంట, ఒక 2 గంటల పాటు ఈ చర్చ నడిచేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ చర్చ చర్చ అనంతరము ఎవరైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి మంత్రి కొలుసు పార్థసారథి ఉన్నారో ఆయన వచ్చి ఈ అంశాలకు సంబంధించి బ్రీఫ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. స్వప్నిక. రైట్ హరికృష్ణ.